ఈరోజు మేము మహిళా కమిషన్ చైర్మన్ అంటే డాక్టర్ శైలజ గారిని కలవటానికి వచ్చామండి. మాకు ఈ ఇది డిసెంబర్ 27 ఈరోజు మా పాప 18 సంవత్సరాలై 19వ సంవత్సరంలో పాప లేకపోవటం అండి. అందుకే ఆమెకి ఈ డిసెంబర్ 27ని సంస్మరణ దినంగా, ఆయిషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించమని, అలాగే ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి ప్రభుత్వ సహకారాలతోటి ఆడపిల్లలకి చదువుకోవటం కోసం, అలాగే ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు కలిగినప్పుడు సహాయం చేయటం కోసం ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి పాప పేరుతోటి వాళ్ళకి సహాయం చేయటం కోసం, అలాగే ముఖ్యమంత్రి గారిని కలవటం కోసమని ఆమెకి మెమరాండం సమర్పించటం జరిగింది. ఆమె మొత్తం మేము ఇచ్చినటువంటి మెమరాండం చూసుకున్నారు. తర్వాత మా పాప పార్ట్స్ 2019 డిసెంబర్లో సిబిఐ వాళ్ళు తీసుకెళ్లారు. 10 రోజుల్లో ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి ఇప్పటికి 7 సంవత్సరాలైన పాప ప్రాపర్టీస్ని తీసుకుని రాలేదు. అయితే పాప ప్రాపర్టీస్కి సంబంధించి కొన్ని పాప బాడీ రీపోస్ట్ మార్టం చేయటానికి మేము మత పెద్దలు అంగీకరించలేదండి. తర్వాత న్యాయం చేస్తాము, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్తే మేము దానికి యాక్సెప్ట్ చేసి సైన్ చేస్తే హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని పాపని 13 సంవత్సరాల తర్వాత రీపోస్ట్ మార్టం చేయటం జరిగింది. ఆ పార్ట్స్ తీసుకెళ్ళి 7 సంవత్సరాలైంది, ఇంతవరకు పాప పార్ట్స్ని ఇవ్వలేదండి. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మీరు వచ్చే తెచ్చుకోండి అని చెప్తున్నారు, కానీ మేము 10 రోజుల్లో ఇస్తామన్న మాట మర్చిపోయారు సిబిఐ వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పి ఆనాడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సిట్ వేశారు. సిట్లోనేమో పాప ప్రాపర్టీ మొత్తాన్ని స్పాయిల్ చేశారు. స్పాయిల్ చేసిన సుబ్బారెడ్డి, పద్మ, ఇంకొక అతను ఉన్నారు. ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ మీద వచ్చారు. మరి వాళ్ళ నుంచి కూడా సిబిఐ విచారణ జరపలేదండి. మేమైతే ఎవరి పేర్లు అయితే చెప్తున్నాం వాళ్ళ పేర్లను కూడా వాళ్ళు విచారణ జరపల. ఈవెన్ పద్మని కూడా వార్డెన్ అయినటువంటి అయినంపొడి కోనేరు పద్మని కూడా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుండా విచారణ చేయలేదు, అరెస్టు చేయలేదు. అంటే కేసుని ఏ విధంగా తప్పుదారిని పట్టిస్తున్నారో ఒకసారి మనందరం ఆలోచించాలి. అంతేకాకుండా స్పెషల్ ఆఫీసర్ అయిన రామచంద్రమూర్తి గారిని ఆనాడు గవర్నమెంటు వేయటం జరిగింది. అతని ఆధ్వర్యంలో అతన్నేమీ చేయనీయకుండా వీళ్ళు ఏం చేశారంటే హైడ్రా, ఇప్పుడు రంగనాథ్ ఒకడు, హనుమంతరావు, వీళ్ళిద్దరు కలిసి ఆయన్ని నోరు నొక్కేసి ఆయన చెప్పనీయకుండా వీళ్ళే ఫలానా వ్యక్తులే ఉన్నారు, ఫలానా వ్యక్తే ఉన్నాడు అని చెప్పి వాళ్ళే సత్యంబాబు పేరే మెన్షన్ చేయటం జరిగిందండి. మరి సిబిఐ ఆయన చెప్పే మాటలు వినాలి కదా. రామచంద్రమూర్తి గారు చెప్పాల్సింది, ఆయన స్పెషల్ ఆఫీసర్, ఆయన్ని పక్కకు తోసేసి వీళ్ళిద్దరు చేయటం. అసలు సిబిఐ ఎవరిని విచారించింది, ఎలా చేసింది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలండి. సిబిఐ చేయాలి అంటే క్లూస్ టీమ్ ఇచ్చింది, కొన్ని ఆధారాలు ఇచ్చింది. మేము వెళ్ళేటప్పటికి మొత్తం కడిగేశారు. అలాగే ఫింగర్ ప్రింట్స్ ఏమీ లేకుండా చేశారు. అక్కడ లెటర్ అనేది ఏమీ లేదు. ఇలాంటివి ఏమీ చేయకుండా వాళ్ళు ఆధారాలతోటి దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ అనేది జరపలేదండి. జరపకుండా ఇప్పుడు చేతులు ఎత్తేసారు. రిపోర్ట్ అనేది హైకోర్టుకి ఇచ్చాము, ఒక సీల్డ్ కవర్లు అంటారు. అలాగే మరి అయిపోయిన తర్వాత సీల్డ్ కవర్ వాళ్ళతో పాటు రిపోర్ట్ మాకు కూడా ఇవ్వాలి పేరెంట్స్గా, తర్వాత సీఎంకి ఇవ్వాలి, అలాగే డీజీపీకి ఇవ్వాలి, అలాగే హోమ్ మినిస్టర్కి ఇవ్వాలి. వీళ్ళెవ్వరికి ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వాలి, అలాగే హోమ్ మినిస్టర్కి ఇవ్వాలి, నేషనల్ కమిషన్కి ఇవ్వాలి. వీళ్ళు ఎవరికి ఇవ్వకుండానే కేసు క్లోజ్ అయిపోయింది, దీనిలో ఆధారాలు ఏమీ లేదు అని చెబుతున్నారు. కానీ ఆనాడు సత్యంబాబు కేసును హైకోర్టులో వేసినప్పుడు జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఒక జీవో నెంబర్ 20 ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ సవ్యంగా సాగలేదు కాబట్టి ఎఫెక్ట్స్ కమిటీ ద్వారా వాళ్ళని ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి కూడా జీవో నెంబర్ 20 ఇవ్వటం జరిగింది. అయితే ఈనాడు మనం లిక్కర్ కేసు కానీ జత్వానీ కేసు కానీ చూసుకున్నట్లయితే ఆ కేసుల్లో ఎంతమందిని అరెస్ట్ చేశారండి? ఐపీఎస్ని చేశారు, ఐఏఎస్ని అరెస్ట్ చేశారు. మరి మా పాప కేసులో ఎందుకు కనీసం వార్డెన్ కూడా అరెస్ట్ చేయలేకపోయారు? అంటే దీని వెనక ఎవరున్నారు? ఎంత డబ్బు వాళ్ళకు ముట్ట చెప్పారు? సిబిఐకి ఎంత ఇచ్చారు, పోలీసులకి ఎంత ఇచ్చారు? ఇలా చేసినట్లయితే సామాన్య మానవులకి న్యాయం ఎలా జరుగుతుందండి? దర్యాప్తు సంస్థలను నమ్ముకొని మేము సిబిఐని ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకుంటే సిబిఐని ఇవ్వటం జరిగింది. మరి ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. ఆనాడు రాజప్ప గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు.
ఆయన దగ్గర కూడా మేము యాక్సెప్టెన్స్ తీసుకొని మేము వేసాం. మరి ఇంతవరకు దర్యాప్తు సంస్థ ఈ విధంగా ఉంటే ప్రజల కాళ్ళ మీద ఏం నమ్మకం కలుగుతుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అంటే డబ్బున్న వాడికే న్యాయం జరుగుతుంది, రాజకీయ పలుకుబడి ఉన్న వాడికే న్యాయం జరుగుతుంది. మా పాప కేసు ద్వారా మాకు అర్థమవుతుందండి. కాబట్టి మాకు న్యాయం జరగదని మేము ముందే అర్థమైపోయింది. ఎందుకంటే సిబిఐ ఎప్పుడైతే పార్ట్స్ తీసుకెళ్ళి 10 డేస్లో ఇస్తామని చెప్పి మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు కేసుని బైఫర్కేషన్ చేస్తామన్నారు. ఎవరికి ఇచ్చారు? మళ్ళీ వైజాగ్కే ట్రాన్స్ఫర్ చేశారు. వైజాగ్లో ఇప్పుడు ఒరిస్సా అతన్ని వేసి అసలు అతను ఏం విచారణ జరపల. ఊరికే పోలీసులు ఏదైతే రాసిచ్చారో జడ్జి గారికి అదే విధంగా అవే కాపీలు పెట్టి కేసు క్లోజ్ అయిందని చెప్తున్నారండి. లేదా సత్యబాబుని చేసేవాళ్ళు. సత్యబాబుని చేయకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి దాని ప్రకారంగా వెళ్ళకూడదని చెప్పి కేసులో ఎవరు సాక్షులు లేరు. సాక్షులు ఎందుకు లేరండి? నేరం చేసిన వాళ్ళే సాక్షులు, సాక్షులే నేరస్తులు. నేరస్తుల దగ్గర ఎక్కడో అమెరికాలో వాళ్ళు ఉంటేనంటే వాళ్ళు వాట్సాప్ ద్వారా చేశారంట. ఎక్కడన్నా ఉందండి ఇది? మేము ఒకటే కోరుకుంటున్నామండి, ముఖ్యమంత్రి గారిని కలిసి డిసెంబర్ 27 ఆయిషా మీద సంస్మరణ దినంగా ప్రకటించాలని. 18 ఏళ్ళు అరిపోయకుండా మేము ఎవరు ఏమి కాంపన్సేషన్ ఇస్తామన్నా మేము స్వీకరించలేదండి. పాప పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆడపిల్లలకి చదువుకి వాటికి ఉపయోగించేటట్టు విధంగా సహాయం చేయమని కోరుతున్నాను.